వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ వరల్డ్లో నయా అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో సింగిల్ సిమ్ కార్డ్స్ వాడేవాళ్ళు చాలా తక్కువ. దాదాపు అందరికీ డ్యూయల్ సిమ్స్ ఉంటున్నాయి. ఇంకొందరైతే 2-3 ఫోన్లు యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిమ్ కార్డులు కూడా ఎక్కువగా కొంటున్నారు. అందులో రీఛార్జ్ చేయించకుండా మూలన పడ్డవి ఉంటున్నాయి. కొద్ది రోజుల తర్వాత వాటి సంగతి మర్చిపోతున్నారు. అయితే ఇన్నాళ్ళు ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులున్నా చెల్లిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ది టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 వల్ల రూల్స్ మారిపోయాయి. కొత్త చట్టం ప్రకారం ఇండియాలో ఎవరైనా తమ పేరు మీద గరిష్టంగా 9 సిమ్స్ మాత్రమే తీసుకోవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం అండ్ నార్త్ ఈస్ట్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియాస్లో వాటి సంఖ్య 6కు పరిమితం చేశారు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే 50,000 నుంచి 2 లక్షల వరకు జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మరి ఒకవేళ మన పేరు మీద ఇతరులు ఎవరైనా ఫేక్ సిమ్ కార్డ్స్ తీసుకుంటే ఎలా? అలా అయితే శిక్ష మనకు వేస్తారు కదా అనే డౌట్ రాకమానదు. అలాంటి అనుమానాన్ని తీర్చేందుకు సంచార్ సాథీ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి, వేరే ఎవరైనా వాటిని మిస్యూజ్ చేస్తున్నారా, దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకు గాను sancharsaathi.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నో యువర్ మొబైల్ కనెక్షన్ పై క్లిక్ చేయాలి. అందులో మీ మొబైల్ నంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేయగానే మీ పేరుతో ఉన్న సిమ్ కార్డుల లిస్ట్ కనిపిస్తుంది. అందులో మీకు అవసరం లేని వాటిని తీసేసే వీలు కూడా ఉంది. ఓసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇవి టెక్ టాపిక్ కు సంబంధించిన విశేషాలు. ఇలాంటి ఆసక్తికర అప్డేట్స్ కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. Thank you for watching this video.